హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈ రోజు చూసుకున్నట్టయితే మనకి ఇందిరమ్మ ఇళ్ళ లిస్ట్ అయితే వస్తుందని చెప్పేసి ఒక 10 days బ్యాక్ అయితే మేమైతే యూట్యూబ్ ఛానల్ వీడియో అయితే పెట్టడం అయితే జరిగింది. కానీ ఇంతవరకు అయితే ఎలాంటి లిస్టులు అయితే రాలేదు. మరి కొంతమంది అడుగుతున్నారు, లిస్టులు వస్తాయన్నారు కదా, మీరు డేట్ ఖచ్చితంగా చెప్పారు కదా, ఎందుకు రాలేదు ఇప్పటి వరకు అయితే అంటున్నారు అనమాట. ఇక చూసుకున్నట్టయితే ఇందిరమ్మ లిస్టులు అయితే వచ్చాయి, కానీ ఇక్కడ రాలేదు. మన జిహెచ్ఎంసీ పరిధిలో అయితే రాలేదన్నమాట. కొన్ని ఊర్లలో ఎవరైతే జిల్లాలు ఉన్నాయో కొన్ని ఊర్లలో అయితే వచ్చాయి. ఇందిరమ్మ ఇళ్ళకి సంబంధించి, ఈ డబుల్ బెడ్రూమ్ కాదు, ఇందిరమ్మ ఇళ్ళకి సంబంధించి వాళ్ళకైతే ఇళ్ళకి లిస్ట్ అయితే వచ్చాయన్నమాట. దాంట్లో వాళ్ళు కూడా పనులు అయితే చేపడుతున్నారు. కొంతమంది అమౌంట్ లేకపోవడం, అంటే బేస్మెంట్ మన ఎవరైతే ఇల్లు వచ్చిందో వాళ్ళే లేకపోవాలి కాబట్టి కొంతమంది దగ్గర అమౌంట్ లేకపోవడం వల్ల వాళ్ళైతే ఇల్లునైతే అయితే ఆపేసుకున్నారు. ఓకేనా, మరి ఈ L2కి ఎప్పుడు వస్తాయి లిస్టులు ఏందని చెప్పేసి ఈ వీడియో అయితే మనం పూర్తిగా మాట్లాడుకుందాం. వీడియో అయితే లాస్ట్ వరకు ఉండండి. లాస్ట్ వరకు చూస్తే మీకు క్లారిటీగా అర్థమైతే. కొంచెం సర్ది వేసింది కాబట్టి గొంతు వాయిస్ చేంజ్ వస్తుంది అనమాట. ఇక చూసుకున్నట్టయితే మనకి L2 వాళ్ళకి ఈ డబల్ బెడ్రూమ్ ఇల్లు అనేది ఇవ్వడానికి అయితే చాలా టైం అనేది వీళ్ళైతే తీసుకుంటున్నారు. అది ఎందుకు అంటే, ఇప్పుడు L2 డబల్ బెడ్రూమ్ అనేది మన బీఆర్ఎస్ ప్రభుత్వం కట్టింది, అంటే మన కేసీఆర్ గారు కట్టినాయి అనమాట. పాత ప్రభుత్వం ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే ఈ డబల్ బెడ్రూమ్ కట్టింది. ఇది ఏంటంటే, ఇప్పుడు ఈ కొత్త ప్రభుత్వం ఇస్తే వాళ్ళు కట్టిన ఇళ్ళని వీళ్ళే ఇస్తారు అని చెప్పేసి వాళ్ళ మీద ఏమన్నా పాజిటివ్ వచ్చి వీళ్ళ మీద ఏమైనా నెగిటివ్ వస్తుందని చెప్పేసి వీళ్ళు ఆపుతున్నారో ఏందనేది నాకు తెలియదు. నేను తిరిగిన కాడికి ఏంటంటే, డబుల్ బెడ్రూమ్ ప్రతి ఒక్క డబుల్ బెడ్రూమ్ కాడికి నేను తిరిగాను. 99% అయితే అక్కడ వర్క్స్ అనేవి ఏవైతే పెండింగ్లో ఉన్నాయో అవైతే పూర్తిగా అయితే అయిపోవడం జరిగింది. మరి ఎందుకు వీళ్ళు అనేది ఇవ్వడం లేదనేది వాళ్ళకే తెలియాలి. పాత బీఆర్ఎస్ ప్రభుత్వం, పాత గవర్నమెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొంతమందికి లక్కీ డ్రా ప్రకారం అయితే తీసేసి ఈ ఇళ్ళనైతే కేటాయించారు. మరి వాళ్ళకు కూడా అనుమతి అయితే ఇస్తలేరంట. మరి అది ఏమిటి కారణం అనేది వీళ్ళకే తెలిసి ఉండాలి. చాలా మంది నిరుపేదలు అయితే చాలా గందరగోళంతో ఇబ్బందులు పాలైతే బతుకున్నారు అనమాట. ఈ ఇందిరమ్మ ఇళ్ళ గురించి కూడా రోజుకొక వీడియో, రోజుకొక న్యూస్ అయితే బయటకు వస్తుంది. అని ఈ నిరుపేదలకైతే ఇల్లు అయితే మంజూరు అయితే కావట్లేదు. ఒకవేళ ఇందిరమ్మ ఇళ్ళకి మంజూరు అయినప్పటికీ కూడా కొన్ని కండిషన్ వల్ల వీళ్ళకైతే వచ్చిన ఇల్లు కూడా క్యాన్సిల్ అయితే చేస్తున్నారు. మరి ఎందుకు ఇది అనేది ఇచ్చేందుకు, క్యాన్సిల్ చేసేందుకు అనేది నాకైతే ఇంతవరకు అయితే అర్థం కావట్లేదు. కొంతమంది అయితే మనకు కామెంట్ చేస్తున్నారు, బ్రో మాకు చాలా ఇబ్బందులు అవుతున్నాయి, మేము అసలు ఏమీ లేవు, మాకు ఈ కిరాయి కట్టుకోవడానికి కూడా చాలా ఇబ్బంది పడుతున్నాం, మేము వస్తుందని ఆశతోనే వేసాం, కానీ ఇప్పటికీ 18 నెలలు అయింది ప్రభుత్వం వచ్చి, మేము ఏదో ఆశతో ఓట్లు వేసాం, కానీ ఇంతవరకు అయితే ఇల్లు రాలేదు కదా, ఇక వేరే కూడా రాలేదు అని అయితే చాలా మంది అయితే బాధపడుతున్నారు అనమాట. అందులో ఇంకోటి ఏంటంటే, ఈ వెబ్సైట్ ఒకటి పెట్టారు, సర్వేర్ నేమ్ ఒకటి, మొబైల్ నెంబర్ ఒకటి కనిపిస్తలేదు, అదొకటి కొన్ని హ్యాంగింగ్ కావడం కానీ ఇలాంటి చాలా ఉన్నాయన్నమాట. ఎవరికి అర్థం కాదు ఏంటంటే, ఇందిరమ్మ ఇల్లు వస్తుందా రాదా అని. అవి వచ్చిందాక కొంచెం వాళ్ళ మైండ్ అనేది ప్రశాంతంగా ఉండదు. ఇప్పుడు వచ్చేసరికి అయితే మనకి ఈ లిస్ట్ అనేది అయితే ఈ మంతే రిలీజ్ చేస్తా అంటున్నారు, కానీ అది ఎప్పుడు అనేది ఎవరికైతే తెలియదు. మేము కూడా ప్రయత్నిస్తున్నాం, అధికారుల దగ్గర తిరుగుతున్నాము. మిమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా మేము ఎలాంటి ఫేక్ వీడియోస్ అయితే మన యూట్యూబ్ ఛానల్లో రావు. ఒకవేళ వస్తే మాత్రం కన్ఫర్మ్ ఇన్ఫర్మేషన్ అయితే మన యూట్యూబ్ ఛానల్ వస్తుంది. అధికారుల చుట్టూ తిరుగుతున్నాము. లిస్టులు ఎప్పుడు వస్తాయి ఏందని చెప్పేసి కనుక్కుంటాం. అది కూడా లిస్టులు ఎప్పుడు వస్తాయో చెప్తాం, కానీ ఎవరికి వచ్చింది లిస్టులో పేరు డీటెయిల్స్ అయితే మేము చెప్పం. లిస్టులు ఎక్కడ దొరుకుతాయి, ఎప్పుడు వస్తాయని మాత్రమే చెప్తాం. ఎందుకంటే లిస్టుల పేర్లు చెప్పడం పని కాదు. వచ్చిన 1-2 అయితే చెప్పగలుగుతాం పేర్లు, దాదాపు కొన్ని వందలలో ఉంటాయి కాబట్టి ఆ పేర్లు అయితే మీకు చెప్పలేము. ఎక్కడ దొరుకుతాయి ఏందని చెప్పేసి అయితే మీకు అయితే పూర్తిగా చెప్తాము. లిస్టుల గురించి అయితే మేము తిరుగుతున్నాము, అది రాగానే మీకు అయితే చెప్తాం అనమాట. ఇదనమాట ఇవాటి వీడియో వచ్చేసరికి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని మంచి వీడియోలతో మీ ముందుకు వస్తాను. జై హింద్.